జ్ఞాపకానికి తెచ్చుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణమునకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అలాగనే 34వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనకయు ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక ఎంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు సన్నిధిలో ఓ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మాట ద్వారా మీరు నాతో మాట్లాడండి, మీ స్వరం వినే భాగ్యం దయచేయండి అని ప్రభువుని అడుగుదాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు. మీ పిల్లలు మీ మాటల కొరకు ఆశపడి వచ్చారు. ఈ దినాన మీరు చేసిన గొప్ప మేలులన్నిటిని బట్టి వందనాలు. శ్రేష్టమైన మీ మాటలు మాకు వివరంగా వినిపించండి. వినగల చెవిని దయచేయండి, గ్రహించే మనసును దయచేయండి. మీ మాటలు వినబడుచుండగానే మాకు మేలు కలుగునట్లు, మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందినట్లు సహాయం చేయండి. పడిన వారు ఉద్ధరించబడటానికి సహాయం చేయండి. మీ కృపలో ఉన్నవారు స్థిరపరచబడి మీ రాజ్యమునకు మీరు ఆకడకు ఆయుత్తపడటానికి సహాయం చేయండి. మరి విశేషంగా మీ సన్నిధిలో రోగులు, వ్యాధిగ్రస్తులుంటే వారిని ముట్టి స్వస్థపరిచి, దైవ శక్తులను లయపరిచి మీ ప్రభావాన్ని వెల్లడి చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు అంటే చెప్పి ఆయన పేరు ముందే చెప్పాడు. అప్పుడు పౌలు ఈ మాట చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఓడ ప్రయాణం చేసే ఓడలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నారు ఓడలో అంటే 276 మంది ఉన్నారని అందులో జ్ఞాపకం చేస్తాడు. ఎంతమంది తెలిసండి? వాళ్ళు 276 మంది ఉన్నారంట. 276 మంది. ఎక్కడున్నది ఆ మాట అంటే 36, 37 వచ్చిన వాళ్ళు అంటాడు. ఓడలో ఉన్న మేమందరము ఎంతమంది అంటండి? 276 మంది. ఈ 276 మంది ఓడలో ప్రయాణం చేస్తున్నారు. మరి పౌలు ఎందుకు ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు అని అంటే, పౌలు యేసు దేవుని కుమారుడని చెప్పినందుకు ఆయనను పట్టుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన ఆయనని ఒక జైల్లో నుంచి ఇంకొక జైలుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓ స్థలములో నుంచి ఇంకొక స్థలానికి ఆయన పంపిస్తున్నారు. పంపించేటప్పుడు అప్పుడు ఓడ ప్రయాణం తప్పలా. ఆ ఓడ ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారనంటే ఒక శతాధిపతికి అప్పగించారు. శతాధిపతి అనంటే 100 మందికి అధికారి. ఇప్పుడు ఆ శతాధిపతికి అప్పగించి మాట్లాడుతూ ఓ స్థలానికి వెళ్ళాలి, మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పౌలును ఉంచాలని చెప్పాడంట. చెప్పగానే ప్రయాణం జరుగుతుంది. వాళ్ళు ఎక్కారు. ఓడ ప్రయాణం సాగుతూ ఉంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ శతాధి పేరు ఏంటో తెలుసా? యూలి అని అంటాడు. ఆ మొదటి వచనంలో శతాధిపతి అయిన యూలి అనువానికి పౌలును అప్పగించాడు. పౌలుని
పట్టుకొని అప్పగించారు. అయితే ఓ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందిని ఎక్కించుకోవటానికి అక్కడ ఆ ఓడ ఆగిపోయి అక్కడ టికెట్స్ కొన్ని ఫిల్ చేసుకోవటానికి ఉన్నప్పుడు జరిగిన కార్యం ఏంటనంటే, వెంటనే ఈ శతాధిపతికి పౌలు మీద ఏం కలిగిందో తెలుసండి, దయ పుట్టిందంట. 3వ వచనం వాళ్ళు అంటాడు చూడండి, అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి ఏం చేస్తున్నాడంట, తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామర్శ పొందుకొనటానికి సెలవిచ్చాడంట. ఏం పుట్టిందంటండి, దేవుని సేవకుని మీద శతాధిపతికి దయ పుట్టింది. ఆ దయలో ఆతిథ్యం ఒక లెక్క అయితే, దయ పుట్టి తనకు చెందిన వాళ్ళ దగ్గరికి పంపించి పలకరించి రమ్మంటాం ఇంకొకటి దయ. అందుకనే ఒక మాట అంటాడు, ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో ఆ ప్రేమించబడిన వాళ్ళందరి మీదట దేవుడు తన దయని ఉంచుతాడు. దయ ఉండాలి అనంటే ముందు మనం దయగలిగిన వారిగా ఉండాలి. పాడతాం, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నణచి, గర్విష్ఠుల యొక్క గర్వము నణచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అంటే క్రైస్తవులమైన మనం ఎట్లాగా ఉండాలనంటే దయగలిగిన వారిగా ఉండాలి. మనుషులు నీకు ఏది చేయాలని కోరుకుంటావో అది నువ్వు ముందు ఇతరులకు చేయటం అలవాటు చేసుకోవాలి. నిజంగా మన సంఘంలో కానీ, దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యల్లో కానీ, దేవుడు ఇచ్చిన ఈ సేవా జీవితంలో చాలామంది విషయంలో వాళ్ళందరిని దయను పొందుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మీ మటుకు మీరు కూడా మీకున్న దానికన్నా ఎక్కువగా పరిచర్య చేస్తూ ఉన్నారు. మందిరంలోనికి అట్లాగా రాగానే కాఫీలు పంపిస్తారు, పాలు పంపిస్తారు, టీలు పంపిస్తారు. అటు సామ్రాజ్యము కానీ, ఇటు మల్లేశ్వరము కానీ, అట్లాగనే మన రాము వాళ్ళ అమ్మగారు అయితే వేసవకాలం అని ఏదో ఒకటి. సరే, మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు సెలవులకి ఇంటికి వస్తే హాస్టల్లో పాపం చాలని తిండి, ఆ పురుగులు పడ్డ బియ్యం, నీళ్ల మధ్య కానీ మా అమ్మ అసలు నిద్రపోయి లేచేసరికి ఒకటి తీసుకొచ్చి పెట్టేది. అక్కడ దేవసాయం వాళ్ళ ఇంట్లో ఉంటే అరుణ లేవటం ఆలస్యం, కాస్త ఏమైనా మెలకు వచ్చిందని అంటే ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతుంది. రాజు పలకరించడానికి వస్తే ఆయన వస్తే అమ్మాయి అయ్యో చేసి పంపించాడు, ఆయన అయ్యి కూడా తీసుకొని వస్తుంది. దయ, మనం దయగలిగిన వారిగా ఉండాలి. అంతేగాని మా ఇంటికి వస్తే ఏం పెడతావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అంటే కుదిరేది కాదు. మనమంట ఇతరుల పట్ల దయ చూపించేవారిగా ఉండాలి. క్రైస్తవ్యంలో ఒక ముఖ్యమైనది ఏంటనంటే, మనం పేదవారిమే కానీ మనకన్నా పేదవారు, మనం ఉన్నవాళ్ళమే కానీ ఎవరైనా ఆపదలలో ఉన్నవారికి మనకున్న దానిలో నుంచి మనం ప్రేమను పంచేవారిగా ఉండాలి. ఈ శతాధిపతి కూడా పౌలు పట్ల దయ చూపించాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా మన జీవితంలో మేలు కలగాలనంటే, మన బ్రతుకులో ఉపకారాలు పొందుకోవాలనంటే మనం కూడా ఇతరుల పట్ల దయ చూపించేవారిగా ఉండాలి. మొత్తానికి పౌలుకు సెలవిచ్చాడంట, నీ మీద నమ్మకం ఉంది అబ్బాయి పౌలు అన్న, నాకు నువ్వు మంచి సేవకుడివి, వెళ్ళి మీ వాళ్ళని పలకరించి మళ్ళీ వాడ ప్రయాణం అయ్యే సమయానికి రా అన్నాడంట. వెళ్ళాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక తుఫాను మొదలైందంట. తుఫాను మొదలయ్యి వాడు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత గాలి బాగా విసిరి కొడుతుంటే అప్పుడు చెప్తున్నాడంట దేవుని సేవకుడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడుకును మాత్రమే కాకుండా మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది. ఎవరు చెప్పారు? ప్రేమించిన ఆయనేగా.
ఈ సరుకులకే కాకుండా ఓడకే కాకుండా మన ప్రాణానికి కూడా బహు నష్టం కలిగేటట్లు నాకు తోచుచున్నది. కాబట్టి ఏం చేద్దాం పౌలు అన్నానంటే, దేవుని సేవకుడు చెప్పాడంట, ఇప్పుడు ప్రయాణం మంచిది కాదు, ఇప్పుడు ఈ వాతావరణం అనుకూలంగా లేదు, ఎందుకైనా మంచిది కాస్త ప్రయాణాన్ని ఆపుకోండి, ఎందుకైనా మంచిది నువ్వు నడిచే ప్రయాణాన్ని వాయిదా వేసుకో, కాస్త ఆలోచన చెయ్యి, ఈ ప్రయాణం వలన నీకు నష్టం ఉందయ్యా, ప్రాణగండం ఉన్నదయ్యా, బహు నష్టం జరిగిద్దయ్యా అని చెబితే, దేవుని సేవకుడు చెప్పిన మాట ఆ శతాధిపతి విన్నాడు. కానీ విన్న ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనంటే, ఓడ యజమాని దగ్గరికి వెళ్ళాడంట, ఓడ నడిపే నావికుని దగ్గరకు కూడా వెళ్ళాడంట. ఆ తర్వాత మీరు అధ్యాయం చదువుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమైంది. యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, మొత్తం డేటా అడిగాడంట. ఈ వాడ ఎప్పుడు చేశారు, ఈ వాడ పరిస్థితి ఏంటి, ఈ వాడ కథ ఏంటి, ఎక్కడన్నా వీక్ అయ్యి ఉందా, లేకపోతే ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయా అని అంటే, వాళ్ళు చెప్పాడంట, మా వాడ చాలా గట్టిది, ఎటువంటివి ఏవి నా వాడకి ఏ ప్రమాదమో చేయలేదు. టైటానిక్ వాడ చేసినాడు కూడా అన్నాడంట, అన్సింకబుల్ షిప్ అన్నాడంట. ఏంటిదంట ఆ వాడ మునిగిపోకుండా తయారు చేసాం, హై టెక్నాలజీతో తయారు చేసాం, మా వాడ మునిగిపోవటం జరిగేది కాదు, మా వాడకు ప్రమాదం కలగదని చెప్పి టైటానిక్ షిప్ చేసిన ఆయన చెప్పాడట. కానీ తీరా చూస్తే ఐస్ గడ్డలు ఢీకొట్టి వాడ మొత్తం రెండు ముక్కలై జలమయంలో జల సమాధిలో మిగిలిపోయింది. జాగ్రత్త జాగ్రత్త. ఈ శతాధిపతి కూడా దేవుని సేవకుడు, దేవుని ఆత్మ చేత జరగబోయే విషయం ముందు చెబితే ఆ మాట విని భయం కలిగింది. ఎందుకని ఈ చెప్పినవి నెరవేరుతున్నాయి, భయం కలిగింది. కానీ చివరికి అతడు ఎక్కడికి వెళ్ళాడనంటే, ఓడ యజమాని దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా నీ ఓడ యొక్క డేటా ఏంటి, దీని కథ ఏంటనంటే, నా ఓడ చాలా గట్టిది అన్నాడంట. ఆయన చెప్పింది నమ్మాడు. తర్వాత నడిపే డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడంట, నావికుని దగ్గరికి వెళ్ళి, అరే అబ్బాయి వాతావరణం అనుకూలమేనా, మన ప్రయాణం సవ్యంగా సాగిద్దా అని అంటే, దోకా లేదండి, ఎంతకన్నా పెద్ద తుఫాన్లో కూడా నా వాడ బాగా నేను నడిపాను అన్నాడంట. చివరికి చూస్తే జరిగిన కార్యం ఏంటనంటే, నట్టనడి ఏట్లోనికి సముద్రంలోనికి వెళ్ళాక పెద్ద తుఫాను రేగింది. ఆ ఓడ అదుపు చేయటానికి వల్ల కావట్లా. ఇప్పుడు ఆ ఓడ మునిగిపోయేటట్టు ఉండేసరికి ఏం చేస్తున్నారు తెలుసా, అందులో ఉన్న సరుకులన్నీ నీళ్ళ పాలు చేస్తున్నారు. ఎందుకని, ఓడని తేలిక చేసుకోవటానికి. ఓడని తేలిక చేసుకోవటానికి ఓడ ప్రయాణం నెలలు ఉంటుంది, సంవత్సరాలు ఉంటాయి, 6 నెలలు 7 నెలలు, ఇదివరకు సంవత్సరాలు పట్టేది. మరి నీటి మీద ఇన్ని సంవత్సరానికో లేకపోతే నెలలకో సరిపడిన తాగే నీళ్లు కావాలి, నూనె కావాలి, రొట్టెలకి పిండి కావాలి, ఇవన్నీ ఆ లోపల స్టోరేజ్ చేసుకున్నారంట. 276 మందికి అవసరమైనవన్నీ ఆ ఓడలో స్టోరేజ్ చేసుకొని ఓడ యాత్ర ప్రారంభమైతే, చివరికి మధ్యలోనికి వెళ్ళిన తర్వాత తుఫాను తాకిడికి చిక్కిపోయితే వాళ్ళు ఆ ఓడను అదుపు చేయటానికి వాళ్ళు చేస్తున్న పని ఏంటనంటే, సరుకులు నీళ్ళల్లో పారబోసారు, సరుకులు నీళ్ళల్లో పారబోసారు. అయినా ఓడ అదుపు కావట్లా. చివరికి ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు అంటాడంట పౌలు గారు, ఇదిగో నేను అప్పుడు చెప్పిన మాట విని మీరు ప్రయాణాన్ని వాయిదా వేస్తే బాగుండు, బాధపడితే కానీ బోధ అర్థం కాదని ఇప్పుడు అన్నారంట. సరే అన్నా, ఇప్పుడు ఏం చేద్దాం, మా గతి ఏంటి, మా సంగతి ఏంటనంటే, ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఇదిగో మీరు ఇన్ని రోజులు ఉపవాసంతో ఉన్నారు, నేను చెప్పే మాట వినండి, ఓడకు సరుకులకు తప్ప మీ ప్రాణ రక్షణకి ఇది ఉపయోగపడిద్ది, మీ ప్రాణములకు హాని జరగదు అని ఆయన ప్రార్థన చేసి, అన్ని రోజులు తిండి తిప్పలు లేని వాళ్ళకి, ఉపవాసంలో ఉన్న వాళ్ళకి ఒక రొట్టెని ఇరిసిచ్చాడంట. ఆ రొట్టె ముక్క బలముతో వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారో తెలుసా, ఆ చివరి వచనంలో మీరు చదువుకుంటే తర్వాత 44వ వచనంలో వాళ్ళందరూ ఈలాగున తప్పించుకొని దరికి చేరిరి. ఏమయ్యారట, దరికి చేరిరి. వాడేమైంది, బద్దలైపోయింది. వాడేమైంది, బద్దలైపోయింది. అట్లాగనే ఇంతకీ దీనికి మనకు సంబంధం ఏంటనంటే, ఈ లోకమే సముద్రం. ఈ లోకం అనే సముద్రంలో వాడెవరు, నీ బ్రతుకొక వాడ, నా బ్రతుకొక వాడ. ఈ వాడ కోసం మనం ఏం చేస్తాం, వెండిని సంపాదిస్తాం, బంగారం సంపాదిస్తాం. ఒక్కొక్కళ్ళకి ఈ రోజు తింటే రేపటికి సంపాదన ఉండదు, కానీ కొంతమంది 4 తరాలకు సంపాదించారంట. ఒక్కొక్కళ్ళకు ఒక రోజుకి ఫంక్షన్కి వేసుకోవడానికి దిక్కు ఉండదు. 7 వారాల నగలు అంట. నగలన్నీ ఎక్కడేమన్నాయో నగలు సిద్ధం చేసి
చేసుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కదండి. అందుకనే ఓడ కోసం ఎన్ని సిద్ధపరుస్తారండి. ఈ ఓడని కదిలిస్తే చాలా మంది చాలా చెబుతా ఉంటారు, ఓడనంటే ఈ లోకమనే సముద్రంలో నీ బ్రతుకు ఒక వాడ, నా బ్రతుకు ఒక వాడ. అప్పుడప్పుడు చెబుతాం, అయ్యా రాకడ సమీపంగా ఉంది, మారు మనసు పొందురా తమ్ముడా. అనయా మారు మనసు పొందు, ఇంకెంతకాలం ఈ త్రాగుడు, ఇంకెంతకాలం ఈ తిరుగుడు, ఇంకెంతకాలం ఈ జంజాటకం, ఇంకెంతకాలం ఈ బాధలు, ఇంకెంతకాలం ఈ చెడ్డ పనులు, మారు మనసు పొందు అనంటే ఏం చెబుతారో తెలుసా? మారు మనసు పొందకపోతే ఏమైంది? లేనిపోయిన తెప్పలు వస్తాయ్యా, లేనిపోయిన ఇబ్బందులు వస్తాయ్యా. అయ్యా ఎందుకయ్యా? దేవుని దగ్గరికి రండి, మారండి, జీవితాలు ప్రభువుకి ఇవ్వండి అనంటే మాకేం రాదులే. అయ్యా లేనిపోయిన రాగాలు వస్తాయి అనంటే ఒక్కొక్కళ్ళు అంటారు, నా వాడు ఎంత గట్టిదో తెలుసా, నేను జిమ్ములో ఆరితేరిపోయా, నా కండబాలం, నా గుండె బాలం, నాకున్న హెల్త్ కండిషను చాలా పక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందని అంటారు. పర్ఫెక్ట్గా ఉంటుందంట. మేము ఒకసారి బెంగళూరు మీటింగ్కి వెళ్ళాను ఈ మధ్యకాలంలో. ఆల్ఫా లూక్ అనే దైవజనులు వస్తున్నారంటే మేము వెళితే అక్కడ కొన్ని స్థలాలలో కాంస్య విగ్రహాలు పెట్టారు. సినీ యాక్టర్గా మంచి జిమ్ములో ఆరుతేరిన మంచి ఆరోగ్యవంతుడు ఎవరైనా పుట్టిన ఎవరు ఉన్నాడు కదండి, ఈ మధ్య చనిపోయాడే, జిమ్ చేస్తూ అక్కడే మంచినీళ్ళు తాగి చనిపోయాడు కదా. ఎంత ఆరోగ్యంగా ఉంటాడండి, ఎక్కడ చిన్నది లేదు, వాడ గట్టిదే, చాలా హెల్దీ వాడే, చాలా ఆరోగ్యకరమైన వాడే. ఒక్కొక్క వాడ ఎర్రగా ఉంటుంది, ఒక్కొక్క వాడ నల్లగా ఉంటుంది, ఒక్కొక్క వాడ లావుగా ఉంటుంది, ఒక్కొక్క వాడ సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. అని అంటే ఎవరు? నువ్వు నేనే, మనమే వాడమే. ఈ వాడలో సరుకులు ఎన్ని ఉన్నాయండి? తినడానికి కావాలి, ఉండటానికి కావాలి, లగ్జూరియస్ లైఫ్కి కావాలి, అన్ని సమకూర్చుకుంటున్నాం. ఎంత కాలానికి అనంటే బ్రతికిన బ్రతుకు కాలానికి కావలసినవి అన్నీ సమకూర్చుకుంటున్నాం. ఈ వాడలో అన్ని సమకూర్చుకొని యాత్ర సాగుతూ ఉంటే అప్పుడప్పుడు దేవుని సేవకుడు పౌలు గారు శతాధిపతికి చెప్పినట్టుగా నీకు కూడా చెబుతాడు, అయ్యా నీ జీవితానికి ప్రమాదం తమ్ముడా, ఎందుకో విచ్చలు విడి పోకడపోతున్నావు అయ్యా, అద్దు లేని యాత్ర చేస్తున్నావు, తుఫాను ఉంది, సముద్రంలో ఉన్నావు జాగ్రత్త, ఆటుపోట్లు ఎదురవుతాయి జాగ్రత్త, తుఫాను రేగిద్ది జాగ్రత్త, మనసు మార్చుకో, నడక మార్చుకో, మాట తీరు మార్చుకో అని అంటే చాలా మందిని చూసాంలే, ఏం కాదు. ఒక్కొక్కరికి భయం కలిగిద్ది. భయం కలిగి ఎవరిని అడుగుతారో తెలుసా? ఒక్కసారి వాళ్ళ హెల్త్ కండిషన్ అడుగుతారంట. ఇప్పుడు ఈ నావికుడు ఎవరు? నీ అంతరంగం, నీ యొక్క ఆలోచన కదా. రాత్రిపూట పడుకొని ఏంటి గుడివాడ నుంచి వచ్చిన అయ్యగారు ఇటు చెప్పాడు, లేనిపోయింది మనకేమన్నా ప్రమాదమా? మనం కూడా అంత ఆరోగ్యవంతునిగా మంచిగా జిమ్ ప్రాక్టీస్ చేస్తున్న ఆయన చనిపోయాడు, లేనిపోయింది మనం కూడా చచ్చిపోతామేమో అని ఆలోచన వచ్చింది. ఇప్పుడు రాదు, పగల ధైర్యంగానే ఉంటాడు. రాత్రిపూట పడుకున్నప్పుడు అమ్మ నిద్రలో గుండెకి చచ్చిపోతామేమో అని చెప్పి ఆలోచన వస్తే వెంటనే ఈ మనసు అంటదంట, ఊరుకో, అందరికి మళ్ళీ నువ్వు ఎందుకుంటావు, నువ్వు చాలా లిమిట్లో ఉంటావు, తిండి విషయంలో లిమిటేషనే, నడక విషయంలో లిమిటేషనే, ఏదైనా తినటమైనా తాగటమైనా చాలా హద్దుగా ఉంటావు. కాబట్టి ఈ శతాధిపతి ఓడ నావికుడిని అడిగితే చెప్పాడే, అట్టాగున మనసు చెప్పిద్దంట, ఏం పర్వాలేదు, నీకు ఎలాంటి అనారోగ్యం రాదు. నీకెందుకు వచ్చింది గుండెపోటు? ఎవరో పొట్టిగా లావుగున్న వాళ్ళకి వచ్చింది, నీకు రాదు మిత్రమా అని అంటదంట. ఎవరు చెబుతారు నీకు? చెప్పండి, మీ ఫ్యామిలీ డాక్టర్ కాదు చెప్పేది. ఎవరు చెబుతారండి? వాళ్ళే చెబుతారు. కానీ దేవుని వాక్యంలో శతాధిపతి పౌలు చెప్పిన మాట వెంటల్లా దేవుని సేవకునిగా రాత్రి చెప్పా, అన్నిటి అంతం సమీపంగా ఉన్నది, యుగ సమాప్తి సిద్ధంగా ఉన్నది, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి అని అంటే ఎన్నంతసేపు భయం వేసింది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మారిపోదాంలే అని అనుకుంటుంటే మనసు అంటదంట, మనకేమైంది, వాళ్ళ వరకునే అటు భయపెట్టి నీళ్ళల్లో ముంచి సంఘంలో చేర్చుకుంటారు. ఇటుదే సంఘంలో సంఖ్య పెంచడానికి చెబుతారు. ఓ మనసా, నా మనసా ఏంటి సంగతి అనంటే ఈ మనసు మనిషికి చెప్పిద్దంట, ఏం కాదు, నీ వాడ మునిగిపోదు, నీకు ఇంతవరకు బీపీ లేదు, షుగర్ లేదు, 50కి వచ్చావు, 60కి వచ్చావు, మీ అమ్మ పాలు 11 ఏళ్ళు తాగావే, నా మనసా నీకేమైద్ది, వాళ్ళు డబ్బా పాలు తాగిన వాళ్ళు కాబట్టి జబ్బులు వచ్చినాయి నా మనసా, నీకేం కాదనగానే వెంటనే ఈ శరీరం అనే వాడంటదంట, ఇంతవరకు నేను వంగల, నేను కొంగల, నేను అటుబడలా ఇటుబడలా, నాది ఎరగలా, నాది అతికేయలా, ఏం పర్వాలా, నాకు డోకా లేదు, మారు మనసు వద్దు, బాప్తిసం వద్దు అనుకుంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, అవునా కాదా? సేవకుడు పౌలు గారు చెబితే విన్నారా? అనుకూలమైన వాతావరణం. ఎవరిని అడుగుతున్నాడంటే వెళ్ళిపోయి శతాధిపతి ఓడను నడిపే నావికుడిని అడుగుతున్నాడు. రెండోది ఎవరిని అడుగుతున్నాడు? ఓడ యజమానిని అడుగుతున్నాడు. అప్పుడప్పుడు వెళ్ళిపోయి అడుగుతారమ్మా, మన ఇళ్లలో మా నాన్న వాళ్ళకి సంబంధించి, నీకు సంబంధించి ఎవరికన్నా గుండెపోటు వచ్చి చచ్చిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడంట.
వాళ్ళ అమ్మనదంట ప్రార్థనకు వచ్చింది. నాకు చెప్పింది వచ్చి వీడికి ఏంటోనయ్యా ఈ మధ్య కొత్త అనుమానం వచ్చిందంటే అడుగుతున్నాడు అయ్యా అన్నది. ఏమైందాక అంటే ఆ నోరెత్తితే మీ తరపున వాళ్ళకి ఎవరికన్నా గుండె జబ్బు ఉందా, నా తరపు వాళ్ళకి ఎవరికన్నా గుండె జబ్బులు ఉన్నాయా, ఎవరికన్నా షుగర్ ఉందా, మీ తరపున ఉందా, నా తరపున ఉందా అని అన్నాడు అయ్యా అంటే ఇప్పుడు వాడికి ఎందుకు వచ్చిన గోళ ప్రార్థనకు రమ్మని వచ్చుగా అంటే ఆడ అన్నాడంట, నాకు ఏ జబ్బు లేదు కాబట్టి మా తాత వాళ్ళ మీ తరపు వాళ్ళు కానీ నా తరపు వాళ్ళకి కానీ ఎవరికి లేదు కాబట్టి నాకే అపాయం రానే రాదు, కాబట్టి నాకు ప్రార్థన అవసరం లేనే లేదంట. చూసారా? అంటే నావికుడిని అడుగుతున్నాడు, వాడు యజమాని అడుగుతున్నాడు. నువ్వు కూడా మీ అమ్మని అడుగుతున్నావు, మీ నాన్న అడుగుతున్నావు, ఏం అవసరం లేదే, మాకు ఏ జబ్బులు లేవులే, మాకు ప్రార్థన అవసరం లేదులే అని అంటారు. మరి ఎవరికి ప్రార్థన అంటే జబ్బున్నోడికి ప్రార్థన అవసరం అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారు. పౌలు గారు చెప్పింది ఎలా చివరికి ఏమైందని అంటే వాడు మధ్యలోనికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను రేగి గాలి విసరి కొడుతూ ఉంటే ఆ గాలి తాకిడికి అలల తాకిడికంట అంతలా ఓడ పగిలి బద్దలైపోయే పరిస్థితి వచ్చిందంట. అప్పుడు అంటున్నారంట, అన్నా పౌలన్నా నువ్వు చెప్పినట్లుగా మేము అక్కడే ప్రయాణం 2 రోజులు వాయిదా వేసుకుంటే బాగుండేది, హెచ్చరికని పెడచెవిని పెట్టాం, హెచ్చరికని లెక్క చేయలా, తీరా చూస్తే మా జీవితం ఏమైపోయిందనంటే ఇదిగో ఇట్ట నట్టనడి సముద్రంలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఏం చేయాలో మాకు దోచట్లేదని పౌలు గారు చెప్పిన మాట గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుని సేవకుడు అన్నాడంట, జరిగిందేదో జరిగిపోయింది, వాడు తేలిక చేసుకోవటానికి, వాడు అదుపు చేయటానికి సరుకులన్నీ నీళ్ల పాలు చేశారంట. నువ్వు కూడా ఆపద వచ్చాక, రోగం వచ్చాక నీ పిల్లల కోసమని తరం వెంబడి తరానికని దాచిపెట్టిన కారం తిని గంజి దాగి దాచిపెట్టి మూటగట్టిని అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నావు, ఒక టైం వస్తే హాస్పిటల్లో పోస్తున్నావు, హాస్పిటల్లో పోసేస్తున్నావు, సంపాదించావు, కూడబెట్టావు, ఎవరి కోసం అనంటే నీ పిల్లల కోసమే, నీ వాడ సురక్షితంగా ఉండటానికే, నీ తరం వెంబడి తరానికే. కానీ తీరా చూస్తే నీవు తినట్లా, నీ పిల్లలు తినట్లా, వాడలో ఉన్న సరుకులన్నీ ఎక్కడ పోస్తున్నావు అనంటే నీళ్ల పాలు చేస్తున్నావు. ఆలోచించండి. దేవుని సేవకుని మాట పెడచెవిని పెట్టకూడదు, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టకూడదు. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మి ప్రతి వారం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందిన వారిగా ఉండాలి. మనం బాప్తిస్మమును పొందిన వారిగా ఉంటే వాక్యాన్ని విని దాని చొప్పున నడిచి దేవుని ఆత్మచేత ముద్రించబడిన వారిగా ఉంటే అపాయము వాడకే గాని అందులో ఉన్న ఆత్మకు మాత్రం నష్టం కలగనే కలగదు. ఈ శరీరం ఏముందండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికిన తర్వాత ఈ శరీరం ఏమైపోద్దంట, మొత్తం మట్టిలో కలిసిపోవలసిందే. కానీ దేవునికి మరణం లేదు, దేవుడు పెట్టిన ఆత్మకు కూడా మరణము లేదు. ఈ ఆత్మ నిత్యము ఉంటే పరలోక రాజ్యంలో ఉండాలి, లేదా నిరంతరం నరక పగ్గిన గుండంలోనన్నా ఉండాలి. ఇప్పుడు నరకంలో నుంచి తప్పించబడాలి అని అంటే దేవుని సేవకుడు చెప్పిన మాట, ఈ ఓడలో సరుకులు ఉన్నప్పుడే, ఈ ఓడలో ఊపిరి ఉన్నప్పుడే, ఈ ఓడ బాగున్నప్పుడే మనం వింటే, తుఫానులో చిక్కుకోకముందే వింటే, తుఫాను తాకిడికి ఇరుక్కుపోకముందే వింటే దేవుడు మనకి మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఓడబద్దలైపోయింది కానీ అందులో ఉన్న వాళ్ళకి ఏ నష్టమో కడగల. ఇంకొక సంఘటన మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. మనందరికీ తెలిసిన ఇంకొక సంఘటన, యోనా భక్తుని జీవితం జ్ఞాపకం చేసుకుంటే అసలు ఓడలో ప్రయాణం చేస్తున్నాడు ఈయన. ఈ ఓడ చాలా గట్టిది, చాలా మంచిది. యోనా గ్రంథం 762వ పేజీ, యోనా గ్రంథం 762వ పేజీ మొదటి అధ్యాయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే ఓడ ఎక్కాడు యోనా భక్తుడు. వాడు ఎక్కి వాడలో డబ్బులు ఇచ్చాడంట, కేవు ఇచ్చి, అంటే టికెట్ కొనుక్కొని. ఎక్కడున్నాడు? టికెట్ కొనుక్కుంటే ఆయనకు ఒక సీట్ ఉంటుంది, ఆయనకు ఒక బెర్త్ ఉంటుంది, అందులో శుభ్రంగా పడుకోవాల్సింది. ఎక్కడికి వెళ్ళాడంట? డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఎక్కడికి వెళ్ళి ఉన్నాడంటే నేను వాడు అడుగు భాగానికి వెళ్ళాడంట. వాడు అడుగు భాగంలో ఆ తాళ్ళు మోగులేసి చెత్త చెదారం దుమ్మున్న స్థలంలోనికి వెళ్ళి అక్కడ కూడా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి, గుర్రు కొరకెట్టి నిద్రపోతున్నాడంట. గాఢ నిద్ర. అరే ఎంత ఘోరమేండి, రాకడ గుర్తులు నెరవేరుతున్నాయే.
లోకం పోగదలకి సిద్ధమైందని నీకు తెలిసిపోతుంది. అయినా గాఢ నిద్రలో ఉన్నామే. ప్రార్థనకి చెవివా, దేవుని మాటకు లోబడవా, దేవుని సన్నిధిలోనికి రావా? ఈ బలం శాశ్వతం అనుకుంటున్నావా? ఆరోగ్యం నిరంతరం ఉంటుంది అనుకుంటున్నావా? ఆస్తిపాస్తులు నిన్ను ఆదుకుంటాయి అనుకుంటున్నావా? ఇవేవి నిన్ను ఆదుకోవు. యెహోవా ఉగ్రత దినమున తమ ఆస్తి వారికి అక్కరకి రాదు. ఆ దినాన తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ తల్లికి. అందుకని ఒక ఆయన అంటాడు, తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అనాథల గారిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు. ఏ రోజు? నీ ఓడ బద్దలయ్యే రోజు, నీ ఓడ తుఫానులో చిక్కుకునే రోజు. అందం కానీ, బలం కానీ, బలగం కానీ, ఐశ్వర్యం కానీ ఇవేవి అద్దుకు రావండి. నేను ఆదుకోవటానికి ఉపయోగపడవంట. మొత్తానికి యోనా భక్తుడు కూడా ఒక ఓడలో ఎక్కి ఓడలో అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడంట. అయితే ఆ మొదటి అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద తుఫాను పుట్టింపగా గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. ఎవరు పెడతారు కష్టాలు? అప్పుడప్పుడు నీ వాడకి ఎవరు పెడతారు తుఫాను? చెప్పండి, ఎవరు పెడతారు? ఈ మధ్య ఫ్యాషన్గా అందరికి తేరగాడు ఒకటి దొరికాడు. ఎవరు? ఆకాశం నుంచి పడిపోయిన సైతానుడు పెట్టాడమ్మా మాకు కష్టం అని అంటారు. సైతానుడు కాదు, కొన్ని దేవుడే నీకు పెడతాడు. ఎందుకని నీ వాడ విర్రవీగుతుంది. నాకేం కొదువు లేదో, నాకేం డోకా లేదో, నా ఆరోగ్యం మంచిదే, నా బలం గట్టిదే, నాకు బీపీ లేదో, షుగర్ లేదో, కంటి చూపు తరగల, కాలిపాటు తగ్గల, నోరిపాటు అంతకన్నా తగ్గల, మనది చాలా గట్టిది అనుకొని ఎర్రవీగుతాం. ఈయన కూడా అంతేనంట. ఓడ చాలా గట్టిది అనుకున్నాడంట. కానీ ఆ ఓడ మీదకి గొప్ప తుఫాను ఎవరు రేపుతున్నారు అనంటే దేవుడే రేపుతున్నాడు. ఎందుకు రేపుతున్నాడు అనంటే, ఓడలో దేవునికి నచ్చని వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి ఇష్టమే కానీ ఆ వ్యక్తిలో ఉన్న లక్షణం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమే, నువ్వు దేవుని పనికి కావాలి, దేవుని చిత్తం నీ పట్ల ఉన్నది. దేవుడు ఎవరిని ద్వేషించడు, దేవుడు ఎవరు నాశనం కావాలని కోరుకోడు. అంతటా అందరూ మారు మనసు పొందవాలని కోరుకుంటాడు. మరి ఎందుకయ్యా మాకు ఈ కష్టం, మరి ఎందుకయ్యా మాకు ఈ రోగం, మరి ఎందుకయ్యా మాకు ఈ జబ్బు వచ్చింది, మా ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది? కారణం ఏంటయ్యానంటే, దేవునికి నచ్చనిది ఓడలో ఒకటి ఉన్నది. ఈ తుఫాను రేగి ఓడ బద్దలు చేయటానికి గల కారణం ఏంటనంటే, దేవుని చిత్తం ఎరిగి దేవుని సన్నిధిలో ఉండకుండా పారిపోయేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా నువ్వు కూడా పారిపోతున్నావా? దేవుని దగ్గరికి రామనగానే, మైకి కనపడగానే, గుడివాడ అయ్యగారికి కనపడితే పిలుపుతాడేమో అని ఆ బజారు నుంచి ఈ బజారుకు పారిపోతున్నావా? మైకి పెట్టగానే జగ్గపేట పారిపోతున్నావా? మైకి ఎట్టగానే నందిగాం పారిపోతున్నావా? లేకపోతే దొండపాడు పారిపోతున్నావా? మైకి ఎట్టగానే వెళ్ళిపోవటానికి డబ్బులు ఆటో కూడా లేకపోతే ఏటుకట్టును కూర్చొని వస్తున్నావా? జాగ్రత్త. పారిపోవద్దు. దేవుని దగ్గర నుంచి పారిపోతే ఎంత దూరం పారిపోగాలో దావీదు భక్తుడు కూడా ఒకసారి పారిపోదాం అనుకున్నాడంట. అమ్మ బాబోయ్, ఎంతో పెట్టుకుంటే ఎక్కడున్న దొంగదురు ఈ పాపి పరలోకం నరకం అంటున్నాడు. నువ్వు ఎట్టుండొద్దు, నువ్వు ఎట్నే ఉండాలని అంటున్నాడు. లాభం లేదు, చేతిలో పడకూడదమ్మో, అసలు ఈ బాధొద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదామని చెప్పి వరకు అనుకున్నాడంట. ఒకసారి పడుకొని ఆలోచన చేస్తా, అసలు ఈయన దగ్గర నుంచి పారిపోయి కొండల్లో ఎక్కడన్నా దాక్కుందామని అంటే అక్కడ కూడా దేవుడు చూస్తానే ఉన్నాడంట. పోనీ నరకంలో నన్ను దాక్కుందామని, ఈయన చూపులో నుంచి తప్పుకుందామని అంటే అక్కడ కూడా ఈయన కన్నులు ఉన్నాయంట. ఎక్కడికి వెళ్ళినా కూడా యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేసినది. బాబో, నీ కనుదృష్టి నుంచి దాగటం నా వల్ల అయ్యేది కాదు. ఎక్కడికి పోయినా నీవు నన్ను చూస్తున్నావు. గాఢాంధకారపు లోయలో ఒక్కొక్కసారి నిన్ను కట్టుకున్నోళ్ళు నిన్ను చూడకపోవచ్చు, కడుపును పుట్టినోళ్ళు చూడకపోవచ్చు, కడుపును కన్నోళ్ళు చూడకపోవచ్చు. అందరూ వదిలేయొచ్చండి, నమ్ముకున్న వాళ్ళు అందరూ నట్టనడేయటం వదిలేయొచ్చండి. ఎవరు నన్ను చూడట్లా, ఇక ఈ బ్రతికేందుకు, అంత మోసం చేశారు, చావటం మేలు అని అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అందరూ వదిలేసినప్పుడే ఎవరు పట్టుకుంటారు?
దేవుడు పట్టుకుంటాడు. అందుకని అంటాడు, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. అందరు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని చూపు కనుదృష్టి ఉన్నదంట. చివరికి దావీదు అన్నాడు, ప్రభువా నేను ఎక్కడికి పోగలను? నిన్ను విడిచి నేను ఎటు పోగలను? ఎక్కడికి పోయినా నువ్వు ఉండనే ఉన్నావు. అందుకనే నీవుంటే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నీవు నాకుంటే చాలు. ఇందాక అన్నారు కదా ఎవరో పాడతా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. అప్పుడప్పుడు మనం అడుగుతాం, అమ్మో చీకటి పడింది, వీధి లైట్లు కూడా తీసేసాడు, సన్న చినుకు పడుతుంది, కాకపోతే అక్కడ దాకా వెళ్ళొద్దాం రావా, ఏటుగట్టు దాకా అనగానే అంటది ముందు వత్తాలి అంట, తర్వాత అంటది అమ్మో నాకు భయం వేస్తుంది, మననే ఆమె చచ్చిపోతే అక్కడ శవాన్ని గాల్చారు, అమ్మో నేను రానమ్మా, లేనిపోయింది పట్టుకుంటుందేమో, నేను రానమ్మా అన్నది. అరే వస్తానన్నావుగా, దెబ్బకు మానేస్తారు. సరే వస్తా కానీ నాకు బిర్యానీ పెట్టుతావా జగ్గపేటలో అని అంటారు. ఆ డబ్బులు లేవు ఈసారి పెట్టేస్తానండి, సర్లే కాళ్ళు లాగేస్తున్నాయి నేను కూడా ఈసారి వస్తాలే అని అంటారు. వస్తా కానీ మరి నాకు కూడా ఇప్పిస్తావా, వస్తా కానీ నాకు కూడా సినిమాకి టికెట్ తీసుకుంటావా? ఎటువంటి వాళ్ళు ఉన్నారు, సినిమాకి టికెట్ తీసుకుంటారు, మందు కలిసి తాపిస్తారు, ఎంత తాగితే అంత పోపిస్తారంట. రే బావా ఇంట్లో చెల్లి పిల్లలు 2 రోజుల నుంచి అన్నం తినలేదురా, 100 రూపాయలు ఇవ్వరా, 1 కేజీ బియ్యం తీసుకెళ్తారు, నువ్వు ఎంత తాగుతానంటే అంత పోపిస్తా, బియ్యం గియ్యం అడిగావా, కుదరదని అంటాడు. ఎంత మంచి స్నేహితులండి వీళ్ళు, స్తోత్రం చెప్పండి ఒకసారి. లేరు మీ ఊర్లో? ఓహో మాకు చాలా మంది ఉన్నారు. నేను మారు మనసు పొందే ప్రార్థనకు రారని వాడు ఒకడు అన్నాడు, విక్కీ దాదా కొత్త సినిమా రిలీజ్ అయింది నాగార్జున, రే మన వాడి ఫ్యాన్స్గా రా, సంజయ్ టాకీ సినిమాలు తీశాను నేను, నరసరాపేట టికెట్లు తీసుకాను, బ్లాక్లో కొన్నా, నువ్వు రారా? అరే నేను మారు మనసు పొందే, బాప్తిసం పొందే, ప్రార్థనకి వెళ్తున్నాను రా, పోకదాలకు వచ్చిందా ఏంటి మాట, అరే నువ్వు వదిలేరు, ఇదిగో నువ్వు ఈ యొక్క సినిమాకి వస్తే ఇంకెప్పుడు నేను అడగను, నీతో పాటు నేను కూడా 2 సార్లు గుడికి వస్తా అంటున్నాడు. అంటే వీడు బాగుపడటానికి బాగోను నన్ను పాడు చేస్తాడంట. ఎంత మంచి స్నేహితులండి వీళ్ళు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నారా ఎవరన్నా ఇటువంటి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటే, రే నువ్వు గుడికి రాకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం నరకానికి రాను అని చెప్పండి, స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. చాలా మంది ఎట్ట అంటారు, అక్కడ దాకా నాకు తోడు రా అన్నానంటే మాటిస్తారు, మాయం చేస్తారు, మాటిస్తారు తప్పిపోతారు, మాటిస్తారు కనపడకుండా వెళ్ళిపోతారు, ఏం పర్వాలేదు నేను టయానికి అంటారు, నువ్వు హలోను నేను బోలో అంటారు, తీరా చూస్తే స్విచ్ ఆగిపోతే, సిగ్నల్స్ ఉండవు, కవరేజ్ ఏరియా ఉండదంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఎవరు మనతో ఉన్నా లేకపోయినా 23వ కీర్తన దావీదు భక్తుడు చెబుతాడు, గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయమునకు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి సేవా జీవితంలో నాతో వద్దన్న కారు నిండిపోయి అంతమంది వస్తారు, ఒకసారి ఎవరు ఉండరు, ఒంటరిగా ఉన్నప్పుడు నేనేమనుకుంటాను తెలుసా, నా భాగ్యం ఎంత గొప్పది, నా యేసు నాతో ప్రయాణం చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అనవసరంగా వ్యవసాయం వస్తా అన్నాడు, తోడు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు, రాజు వస్తాను అన్నాడు, హాయ్ అన్నాడు, బాయ్ అని మాయమైపోయాడు. అమ్మో ఎంత మంచి వీళ్ళు పేరుకేమో ఎట్ట చెబుతారండి, ప్రార్థనకు వస్తారు, వాటిల్లో బైబిల్ వేసుకొని నా పక్కనే కూర్చుంటారు, నా పక్కన కూర్చొని రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు, మాయోళ్ళేనండి, మాయ సంతండి ఇదే అనుకొని సొణుగుతా ఉన్నాను అనుకో, దేవుడు తోడురాడు, పోయితే పోయారులే, దేవునికి స్తోత్రం. మొత్తానికి యేసు నాకు తోడుగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం అనుకోవాలి. దిగులు పడకూడదు, వస్తానన్న వాళ్ళు రాకపోతే వాళ్ళని దూషించకూడదు, శపించకూడదు అంట. వాళ్ళు ఆగిపోవటం ద్వారా ఎవరు నీతో వస్తారో తెలుసా, దేవుడు నీతో వస్తాడు, దేవుడు నీతో వస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఎప్పుడన్నా భయం వస్తే అప్పుడు నువ్వు చెప్పుకో, వాళ్ళు వస్తాన్నారు వీళ్ళు వస్తాన్నారు, రాకుండా ఒంటరిని చేశారు, గుండె పగిలిపోతుంది, చెమ్మ చీకటి, అది కరెంటు స్తంభం లేకపోతే దెయ్యం వచ్చి నిలుస్తుందని భయపడకూడదంట. నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా, నీవు నాకుండగా
నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరాలలో ఎవరున్నారు అనుకోవాలి? నువ్వు దేవుడు నీతో ఉండాలని అనుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇక్కడ యోనా భక్తుడు కూడా ఆ వాడలో టికెట్ ఇచ్చి కొనుక్కొని నీకేం కరం పట్టింది, అడుగు భాగానికి వెళ్ళి దుమ్ములో చెత్తలో అట్టాగును పడుకున్నాడంట. పడుకుంటే జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటనంటే, దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే, ఆ తుఫాను రేగి వాడ మీద పడుతుంటే కింద ఎక్కడన్నా జాయింట్లు ఏమన్నా ఇదైపోయినాయేమో, లేనిపోయింది, నీళ్లు లోపలికి వస్తున్నాయేమో, వాడ మునిగిపోద్దామని చెప్పి కంగారు పడతా ఏం చేశారు అనంటే, ఆ వాళ్ళ ఒక ఆయన అంట అడుగు భాగానికి వెళ్ళాడంట, ఎక్కడన్నా లీకేజ్ ఉందో చూద్దామని. చూసేసరికి ఏమైందో తెలుసండి, ఆ అడుగు భాగంలోనంట గాఢ నిద్రతోటి గొరకబెట్టి నిద్రపోతున్నాడంట. నిద్రపోయేవాడిని చూచి 6వ వచనంలో సర్వోన్నతుడైన దేవుని సేవకుడుగా ఆయన వాక్యం చెప్తే 1,20,000 మంది ఏ దమ్మున ప్రభు తట్టు తిరిగి మారు మనసు పొందిన వాళ్ళు కదా. ఎంత గొప్ప సేవకుడు అండి! అంత గొప్ప సేవకుడు ఏమనిపించుకున్నాడు తెలుసా? ముందు ఏమనిపించుకున్నాడంట, ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు, ఇక్కడ పడుకున్నావు. అరే పైన అల్లకొల్లోలం అయిపోతుంది, నాన్న రభసగా ఉంది, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, నిద్రమోహమాడ, ఏం వచ్చింది నీకు అని అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓయి నిద్రపోతారే. దేవుని సేవకుడే ఈ మాట అనిపించుకున్నాడు. మారు మనసు లేనోడి చేత అనిపించుకుంటున్నాడు. కారణం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడంట? అతడు యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడంట. ఎక్కడి నుంచి పారిపోతున్నాడంట? 3వ వచనంలో అంటాడు, అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలనని. పారిపోయే వాళ్ళందరూ మారు మనసు లేని వాళ్ళకి ఏమవుతారంట? చెప్పరేంటండి మీరు? పారిపోయే వాళ్ళు అందరూ ఏమవుతారు? లోకువైపోతారు. ఎంత గొప్ప సేవకుడు ఏమనిపించుకున్నాడంట, ఓయి నిద్రపోతా. పారిపోతున్నావా? కరువు వచ్చిందని పారిపోతున్నావా? సేవలో 2 పూటలు తినడానికి లేదని పారిపోతున్నావా? సేవలో నీకు ఎవరన్నా వందనాలు చెప్పి నేను గౌరవించలేదని పారిపోతున్నావా? సేవలో ఎంతకాలం వాక్యం చెప్పినా 4-5 కన్నా పెరగట్లేదని పారిపోతున్నావా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎవరు మారట్లేదని పారిపోతున్నావా? పారిపోవద్దు. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అగస్టీన్ అనే ఒక భక్తుడు మనందరికీ తెలుసు, ప్రపంచానికి సుపరిచయమైన సేవకుడు అగస్టీన్ అని ఆయన జీవితంలోనట. ఆయన తోడబుట్టిన సహోదరులందరూ దేవుని అంగీకరించారంట. వాళ్ళ అమ్మా నాన్న ప్రార్థనకి వెళ్తారంట, తోడబుట్టిన వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్తారంట. ఆదివారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, రే అందరూ వెళుతున్నావురా, చిన్నడు నువ్వు అక్కడే వేరు ఉంది, రారా నువ్వు కూడా గుడికి వెళదామని అంటే, ప్రార్థనకి వెళ్తాను, నాకు నచ్చదు, ఇంకెప్పుడు నన్ను విలవమాకండి అనేవాడంట. మిగిలిన విషయాలన్నింటిలో తండ్రికి లోబడతాడు, తల్లికి లోబడతాడు, పెద్దాళ్ళకి లోబడతాడు, అంత బాగుందంట. ప్రార్థన అంటే మాత్రం జరులు పారాడినట్టు ఉంటుందంట. వెళ్ళేవాడు కాదట, ఓ కఠినంగా ఉంటాడంట. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు. అయినా సరే ప్రార్థనకు రావట్లే అతడు. వాళ్ళమ్మ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేదంట. అయినా కూడా ప్రార్థనకు వచ్చేవాడు కాదంట. వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. చనిపోయిన కొద్ది కాలం తర్వాత ఎక్కడో ప్రక్క ఊరిలో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడంట. ఆ వాక్యానికి వినే వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారంట. ఆ వాక్యం ప్రతి వాళ్ళకి వినసొంపుగా ఉండి అనేక మంది వాళ్ళ క్రియలు మార్చుకొని ప్రభుతోటి తిరుగుతున్నారంట. బోధంతా వింటున్నాడంట. స్టేజీ ప్రక్కన నిల్చొని ఒక ఆయన, ఈ వ్యక్తి కన్నా కొంచెం వయసులో పెద్ద ఆయన అంట. ఆ వాక్యం చెప్పే పిల్లడానికి అట్నే చూస్తున్నాడంట. ప్రసంగం అంతా అయిపోయాక ఈ ముసలాయన మెల్లిగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీదే ఊరు? ఫలానా ఊరు. మీరు ఫలానా ఊర్లో ఏమన్నా ఉన్నారా? కొద్ది కాలం ఉన్నాము. మీ అమ్మ పేరు ఫలానా, మీ నాన్న పేరు ఫలానా. అంటే నీ పేరు అగస్టీన్? అవును నా పేరు అగస్టీన్. అయ్యో అగస్టీన్, నువ్వు చిన్న పిల్లవాడివిరా, మేము మందిరంలో పెద్దలుగా ఉన్నాము, చాలాసార్లు నువ్వు ప్రార్థనకు రావాలని అయ్యగారు ప్రార్థన చేశారు, మేము చేసాం, మీ అమ్మ ప్రార్థన చేసింది, మీ నాన్న ప్రార్థన చేశారు, కానీ ఎప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చేవాడివి కాదు. ప్రార్థన అంటే చిరాకు పడేవాడివి. ఎట్లాగు ఇంత మంచి బోధకుడు అయ్యావురా, ఎలాగు నువ్వు దేవుళ్ళలోనికి రాగలిగావురా అని అంటే, అప్పుడు అగస్టీన్ అన్నాడంట,
నా అంతట నేను దేవుని దగ్గరికి రాలా. మరి ఎట్లాగుని వచ్చావనంటే మా అమ్మ నా కోసం కార్చిన కన్నీటి ప్రార్థన, ఆ కన్నీటి ప్రవాహం నన్ను కొట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి ఎక్కడ పెట్టింది? దేవునిలో పెట్టిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె బ్రతికినప్పుడు రాలా, ఆమె ప్రార్థన చేసి చచ్చిపోయింది. ఆమె చనిపోయింది కానీ ఆమె ప్రార్థన మాత్రం చావలా. ఈరోజు నువ్వు కూడా ఆలోచించు. మారని భర్త కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయి, నువ్వు చావకు మునిపే అతడు మారతాడు. మారని పిల్లల కోసం నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయి, నువ్వు చచ్చినా నీ ప్రార్థనకు చావు లేదు, నీ పిల్లలు మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ద్వారా మనకు సమస్తమును సాధ్యమే. ఇప్పుడు ఆయన పారిపోవాలని పలు ఇబ్బందులు పడ్డాడంట. పారిపోవాలని ఓడ అడుగు భాగానికి వెళితే ఆ ఒక్కన అవిధేయత వలన ఓడ మొత్తానికి ప్రమాదం వచ్చింది. వాళ్ళు కూడా సరుకులన్నీ తీసి ఓడను తేలిక చేయడానికి ఎక్కడ పోసారంట? నీళ్ళల్లో పోసారు. అమ్మో ఓడ బరువుగా ఉంది, సరుకులన్న తీసి నీళ్ళల్లో పోతే ఓడ తేలికైద్ది, ఎట్టొకట రేవు జారదాములని నాన్న తిప్పలు పడుతున్నారంట. అయినా ఎంతటి కారణం ఎవరనంటే దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోయే యోనా పైకి వచ్చాడంట. పైకి వచ్చిన తర్వాత కళ్ళు నలుపుకొని చూస్తున్నాడంట. ఆ ఉసురు మోహంతో నిద్రపోయేవాడు పైకి వచ్చి చూస్తున్నాడంట. గందరగోళం, ఎవడు చూసిన ఆర్తనాదాలంట. వాళ్ళు నమ్మిన దేవుడికి, వాళ్ళు విశ్వసించిన దేవతకి మొక్కుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారంట. కళ్ళమ్మ నీళ్లు ధారాపాతంగా ఎనలేని భక్తి వచ్చింది 2018లో. ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరూ మామూలుగా గుడిలోకి వచ్చి మోకరించమనంటే నేను మోకరించడం అంటే అసలు కుర్చీ లేదా? కుర్చీ లేని గుడికి నేను రాను, బట్టలు నలిగిపోతాయని వేరే కట్టింగ్ ఇచ్చిన వాళ్ళు ఎర్రని ఎండలో నడి బజార్లో బ్లీచింగ్ పోతే కరోనా టైంలో మోకరించి చేతులు పైకెత్తి దేవా నా ఆర్తధ్వని వినవా. అంతకుముందు నాకేం కొదవా, నాకేం తక్కువ, ఏది నేను ఆ గుడిలోకి వెళ్ళటమా? ఏసీ ఉందా గుడికి, చర్చికి? అబ్బాయి లేదండి. ఫ్యాన్లు ఉన్నాయా? ఏదో గుడి మొత్తం మీద 2 గాలి తగలదా? చిసి నేను అట్టరాను. నేను వెళ్ళాలంటే నాకు ఒక క్యాటర్ ఉండాలనేవాడు. కానీ ఆ రోజు ఏమయ్యారంట? ఎండలో, వీధులలో, నడి వీధులలో వాళ్ళకున్న డబ్బు తెచ్చి వీధులలో పోసారు. డబ్బా, కరోనా కార్డు నుంచి మమ్మల్ని రక్షించలేకపోతున్నాం, డబ్బులు ఇస్తాం, మాకు ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వండి అని అంటే ఆక్సిజన్ బ్లాక్ అయిపోయింది, ఎక్కడా లేనే లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత గొప్పళ్ళు పోయారండి ఆ టైంలో. ఎంత గొప్పళ్ళను కోల్పోయిందండి కరోనా కాలంలో. ప్రపంచానికి విలువైన వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారండి. కానీ దేవుని దృష్టిలో ఎవడు విలువైన వాడైనంటే ప్రభువును కలిగి ఉన్నవాడే విలువైన వాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు తినటానికి లేకపోవచ్చు, సరిగ్గా వారం రోజులకు సరిపడా 7 జతల చీరలు లేకపోవచ్చు, బట్టలు లేకపోవచ్చు, కానీ దేవుల్లో నువ్వు ఉన్నావు గనుక బ్రతికి బట్ట కడుతున్నావు. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. యోనా కూడా పైకి వచ్చాడంట. పైకి వచ్చి చూస్తే వాళ్ళందరూ తమ దేవతలను ప్రార్థన చేస్తున్నారంట 5వ వచనంలో. ఇక ఈయన కూడా లేచి ప్రార్థన చేయమని వాళ్ళు చెబుతుంటే ఈయన అన్నాడంట, వరే బాబు దీని అంతట కారణం ఎవడో కాదురా, వీరాది వీరుణ్ణి రణరంగు సూర్యుడిని నేనే ఎత్తిన నెలల పడైన గోలపోద్ది అన్నాడంట. అంటే ఈయన సావటానికైనా సిద్ధపడుతున్నాడంట, కానీ దేవుని చిత్తానికి లోబట్టడానికి. ఎంత గొప్పోళ్ళండి లోకంలో. నువ్వు అనుకుంటున్నావా నేను ప్రార్థనకు రాను, సావనైనా చస్తాను? నువ్వు అనుకుంటున్నావేంటి చస్తావని? పొరపాటును కూడా నేను సావనేయడు. నీకున్నవన్నీ వంచి జ్యూస్ తీసినట్టుగా మిక్సీ గ్రైండర్లో వేసి క్యారెట్ జ్యూస్ తీసినట్టుగా నలిపి చెత్తంతా ఒక పక్క పెట్టి ఇక నీ ఇష్టం అయ్యా అనేదాకా నలిపి తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? దేవుల్లో. ఈయన అన్నాడంట, చస్తే పోతే నీళ్ళలో వేయండి అన్నాడు. చచ్చాడా? నీళ్ళలో వేశారు, చచ్చాడా? యెహోవా ఒక పెద్ద తిమింగలానికి సెలవిస్తే వాళ్ళన్న కొద్దిగా తుఫాను గాలైన సలసల్లకు తగులుతుంది, కానీ ఆ చేప కడుపులో ఉంటే ఊపిరాడితే ఆలోచించండి. అమ్మ నాసు పీసు చేదు కంపు కదలటానికి వీల్లేదు. చిమ్మ చీకట్లో గాఢాంధకారంలో 3 రోజులు ఉన్నాడంట. ఇక అక్కడ పెట్టాడంట. అంతకుముందు చేశాడా ప్రార్థన? చేయలా. ఆ గొప్ప మత్స్యము కడుపులో యోనా దేవునికి మొర్ర పెట్టాడంట. ఎప్పుడు? బాధ ఎక్కువైతే గాని తుఫాన్లో మొర్ర పెట్టలా. సముద్రంలో ఏమైనా చెప్తానని అన్నాడు కానీ సావుకు దెబ్బకు తెగబడ్డాడు, కానీ అబ్బాయి ప్రార్థనకు మాత్రం లోబట్టలేదంట. ఎప్పుడు వచ్చిందో తెలుసా? నలిగిపోయితే
నలిగిపోయితే అప్పుడు వచ్చిందంట, అయ్యా పాతాళమందుండి నేను ప్రార్థన చేయగా నీవు నా మొరని ఆలకించితివి. కనుక మనం కూడా గమనించాలి, ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మన ఓడనే ఈ శరీరం, మన ఓడనే ఈ బ్రతుకు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికే ఈ ఓడలో మనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుంటున్నాం. కానీ ఓడలో ఉన్న ఆత్మకి రక్షణ కలగాలనంటే మనం చేయాల్సిన పని ఏంటనంటే దేవుని మాట వినాలి, దేవుని సేవకుడు చెప్పిన మాట వినాలి. యెహోవా సన్నిధిలో నుంచి పారిపోమాక, ప్రార్థనకు దూరంగా మాక, పరిశుద్ధతకు దూరంగా మాక, భక్తి జీవితానికి ఎడంకామాక, దేవుల్లో నువ్వు నిలిచి ఉంటే దేవుడు నిన్ను నాశనం కాకుండా తప్పిస్తాడు. నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు, నేను లోబడను అనుకొని నువ్వు గనక అటు ఇటు వెళితే తిమింగలం కడుపులో వేస్తాడు. ఊపిరాడక నువ్వే దేవునికి మొరపెట్టడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది, యోనా భక్తుని ద్వారా వాడకు ప్రమాదం ముంచి ఉంది. ఆయన్ని ఎత్తి నీళ్ళలో పడేసినప్పుడు అంట వాడ సురక్షితంగా అద్దరికి చేరింది. కాబట్టి నా మాటలు ముగిస్తున్నా, ఈ లోకమనే సముద్రంలో నీ బ్రతుకు ఒక వాడ, నా బ్రతుకు ఒక వాడ. ఈ వాడ కావలసిన అన్ని కూడా పెట్టుకుంటున్నాం. కావలసిన ఆహార పదార్థాలు, వెండి బంగారం దానము ప్లాట్లు కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నాం. కానీ దేవుణ్ణి గనక మనం సంపాదించుకోకపోతే తుఫానులో చిక్కుకుంటాం. ఇవన్నీ ఎక్కడ పోయాల్సి వచ్చింది? నీళ్లపాలు అయిపోతాయి. కొన్ని డాక్టర్లకు అయిపోతాయి, కొన్ని దొంగలకు అయిపోతాయి, కొన్ని అక్రమకారులకు అయిపోతాయి. కానీ నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి అని అంటే యేసుకు చోటు ఇచ్చేవారిగా ఉండాలి. వాడ నావికుణ్ణి మన మనస్సుని నమ్ముకోక దేవుణ్ణి దేవుని మాటను నమ్ముకునే వాళ్ళుగా ఉంటే అప్పుడు దేవుడు మనకు సురక్షితని ఇస్తాడు. అంచేత కూర్చున్న మనమందరం ఈ ఉదయకాల సమయంలో దేవునికి, దేవుని మాటలకి, దేవుని సేవకుడు చెప్పిన సువార్తకు లోబడదాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు వంచుదాం. ఈ దినాన విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. మన జీవితాలు ఎట్లాగునున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునున్నాయి, మన స్థితిగతులు ఎట్లాగునున్నాయి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నా వాడికి ఏం కొదువు లేదు అనుకుంటున్నావా? నాకేమి దిగులు లేదు, నా వాడ బలమైనది, నా వాడ ఆరోగ్యవంతమైంది, నాకు ఎలాంటి నష్టం రాదు, కష్టం రాదు అనుకుంటున్నావా? కానీ దేవుని వాక్యం అంటుంది, లోకమనే సముద్రంలో ఎప్పుడు తుఫాను రేగిద్దో, ఎప్పుడు గాలి అలలు నీ నావ పైన పడతాయో నీకు తెలియదు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం కనుక సేవకుడు చెప్పిన మాట విందాం. నావికుడు చెప్పింది కాదు, నీ మనసు చెప్పింది కాదు, నీ ఇంట్లో వాళ్ళు చెప్పింది కాదు, సేవకుడు చెప్పిన మాట విని నమ్ముదాము. శతాధిపతి నావికుడును ఓడ యజమానుడును చెప్పిన మాట నమ్మిన గాని పౌలు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేశాడు. ఓడ బద్దలైపోయింది. 14 దినాలు తిండి తిప్పలు లేకుండా ఉన్నారు. చెమ్మ చీకట్లో ఇరిగిపోయిన చెక్కల పైన దరికి చేరాల్సిన పరిస్థితి వచ్చింది. జాగ్రత్త, చావు తప్పి కన్నులు అట్టబోయినట్లుగా బ్రతికే బ్రతుకు కన్నా ఇప్పుడైనా దేవునికి మనం లోబడితే సురక్షితనిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. మారన్ని బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ఒక అగస్టిన్ తల్లిలాగా నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డలను దేవుని దగ్గరికి కొట్టుకొని తెచ్చేదిగా ఉండాలి. నీ కన్నీరు ప్రవాహంలాగా సెలయేరులాగా పారాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. విన్నటువంటి వాక్యమును బట్టి నాయనా, మా జీవితాలలో మా యొక్క నా తండ్రి ఓడ అనేటువంటి మా జీవితాలలో ప్రయాస ఉన్నది ప్రభువా. అనేకమైనటువంటి